ప్రాజెక్ట్స్ రెడీ టు ఆక్యుపై అంటున్నారు బిల్డర్స్. ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రాజెక్టులను బయర్స్ కు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమయ్యాయి రియాలిటీ సంస్థలు. పోస్ట్ కోవిడ్ తర్వాత చేపట్టిన అనేక ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేయగా అతి త్వరలోనే బయర్స్ కు మరిన్ని ప్రాపర్టీస్ అప్పగించేందుకు ఆయా సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. హైదరాబాద్లో భారీగా అందుబాటులోకి రానున్న హౌసింగ్ ప్రాజెక్టులు ఈ ఏడాది చివరిలో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్లాన్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెలివరీ అయ్యే ప్రాపర్టీలు ఎక్కువ. హైదరాబాద్లో పెరుగుతున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు డెస్టినేషన్గా మారింది. తెలంగాణ ఏర్పాటు తరువాత సుస్థిర ప్రభుత్వాలు ఉండడం, అన్ని రకాల అభివృద్ధికి చేయూతనిస్తుండటంతో హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నాయి రియాల్టీ సంస్థలు. హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ఏరియాస్లో గత 2 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి ఏటా వేలాది హౌసింగ్ యూనిట్స్ కొనుగోలుదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇక గతేడాది గ్రేటర్ హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ఏరియాస్లో భారీగా ఇండిపెండెంట్ ఇళ్లు, ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90,000 ఫ్లాట్స్ అమ్ముడుపోగా అందులో 83,000 ప్రాపర్టీలు హైదరాబాద్తో పాటు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లోనే అమ్ముడుపోయాయి. ఈ ప్రాపర్టీల విక్రయంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు, సెకండరీ హోమ్స్ సైతం 1,00,000 వరకు అమ్ముడుపోయినట్లు రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఈసారి కూడా అంతకు మించిన స్థాయిలో ప్రాపర్టీల అమ్మకాలు ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్టులు అతి త్వరలోనే పూర్తి కానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 4 years బ్యాక్ పర్మిషన్ తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు డెలివర్ అవుతున్నాయి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఓసీస్ ఇప్పుడే అప్లై చేస్తున్నారు. హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్లో అయినా, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో అయినా. సో చాలా హ్యాండ్ ఓవర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా హ్యాండ్ ఓవర్స్ అయిన తర్వాత ద బ్యాలెన్స్ స్టాకే అవైలబుల్ ఉంటుంది ఈ బిల్డర్స్ దగ్గర. ఒక విషయం ఏంటంటే పర్మిషన్స్ ముందు అనుకున్నంత ఈజీగా రావట్లేదు. పర్మిషన్స్ రావడం కోసము కొంచెము ఎఫర్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈసారి ఐ ఫీల్ దట్ ఎగ్జిస్టింగ్ స్టాక్కి డిమాండ్ చాలా పెరిగే రిస్క్ కనబడుతుంది. హైదరాబాద్కు నలువైపులా అనేక కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్ ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో 50 అంతస్తులకు పైగా టాలెస్ట్ బిల్డింగ్స్ చాలా వరకు పట్టాలెక్కాయి. ఇంకా భారీ అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ఫైల్స్ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశాలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్కు ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి.